రాబోయే సంవత్సరం మే 15కే నారుమళ్లు వేసుకోవాలి. నారుమళ్లు వేసుకునే వర్షం వస్తే వర్షపు నీరుతోనే ఖరీఫ్ పూర్తి కావాలి. ఖరీఫ్ పూర్తి అయ్యే రోజున అన్ని రిజర్వాయర్లో నీళ్లన్నీ నిండుగా ఉంటే రబీ కూడా కొన్ని ప్రాంతాల్లో మెట్టేసుకుని రెండో పంటకు నీళ్లు తీసుకున్నా కూడా రాబోయే సంవత్సరం 75% అన్ని రిజర్వాయర్లో నీళ్లుండాలనేది నా కోరిక. దీనివల్ల ఎప్పుడైనా ఒక సంవత్సరం వర్షాలు పడకపోయినా తట్టుకునే శక్తి వస్తుంది. రాబోయే సంవత్సరమే శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఎన్నెన్నో ఉంటుందని. అలాంటి వచ్చినప్పుడు వర్షాభావం ఉన్నా హెచ్చు తక్కువలున్నా లేకుంటే ఎరాటిక్ గా వర్షాలు పడినా మనం ఎదుర్కోవాల్సిన శక్తి రావాల్సిన అవసరం ఉంది. భూగర్భ జలాలు పెంచాం, ఎక్కడికక్కడ వాటర్ కన్జర్వేషన్ స్ట్రక్చర్స్ కట్టాం. దీనివల్ల మీరు చూస్తే 2 ఏళ్లలో 1.83 మీటర్లు భూగర్భ జలాలు పెరిగాయి. దీనివల్ల ఎక్కడికక్కడ పంప్ సెట్స్ పెట్టినప్పుడు తక్కువ ఖర్చుతో నీళ్లు పైకి తీసుకునే అవకాశం వచ్చింది. రెండవది నీళ్లున్నాయి కాబట్టి పంటలకు ఎక్కువగా ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది. వాతావరణం కూడా మెరుగుపడే పరిస్థితి వస్తుంది. ఈ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, రాబోయే సంవత్సరం గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరం పూర్తి చేసి ఆ నీళ్లు కృష్ణాకు అనుసంధానం చేస్తాం. ఇప్పుడు పట్టిసీమ ద్వారా వస్తున్నాయి, రేపు గ్రావిటీ ద్వారా కృష్ణా డెల్టా మొత్తం సస్యశ్యామలం చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని.